అది ప్లే బటన్ ఎలా ఉంది చూడు. ఇది సూపర్. ఇది ఒకటి చాలు, ఇది లాస్ట్ ఒకటి చాలు. చాలా ఎక్కువ తెచ్చుకోవాలి. వచ్చేస్తుంది మామ. వేరే వచ్చాను మామూలుగా, ఎండాకాలం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు మిక్స్డ్ బ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా తాలూకు వాళ్ళది, అంటే మా రిలేటివ్స్ వాళ్ళది నూకల తల్లి పండుగ. సో నూకల తల్లి పండుగకి వాళ్ళు ఇలా మొక్కుకున్నారనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు. మీకు గుర్తుందా, లాస్ట్ టైం నేను కార్తీక మాసంలో లక్ష పసుపు కొమ్ముల నోము చూపించాను కదా, వాళ్ళే అనమాట మొక్కుకున్నారు. నేను వీళ్ళది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నేను ఇందులో ఒకటి ఎత్తుకోబోతున్నాను అనమాట. అంటే ఇవి ఉన్నాయి కదా ఘటాలు, వీటిని ఘటాలు అంటారనమాట. ఘటాలు నేను ఒకటి ఎత్తుకోబోతున్నాను. సో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి వాళ్ళని అడిగి నేను ఇది షేర్ చేస్తాను అనమాట వాళ్ళ అకేషన్. సో ఇది నూకల తల్లి పండుగ వాళ్ళ మొక్కు ప్రకారం నేను అనకాపల్లి మొన్న వెళ్ళాను కదా, సో అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేసింది అనమాట. సో ఇది నార్మల్ నూకల తల్లి పండుగ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకుంటారు మొత్తం అంతా. కాకపోతే వీళ్ళు వచ్చేసి ఇలాగ ఇన్ని ఘటాలు ఇస్తామని చెప్పేసి మొక్కుకుంటారనమాట. మనం ఏదైనా కోరిక నెరవేరాలంటే మొక్కుకుంటారు కదా, అట్లా అనమాట. నార్మల్గా ఇన్ని ఘటాలు అనేవి ఎవరు పెట్టుకోరు, బట్ అది మొక్కు అనమాట. ఇన్ని ఘటాలు పెడతాం తల్లి అని చెప్పేసి మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత అన్ని ఘటాలు సమర్పించుకుంటారు అనమాట. సో వీళ్ళందరూ కూర్చున్నారు చూసారు, వాళ్ళందరూ ఘటాలు ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడైతే ఫస్ట్ నైవేద్యము, ధూపము ఇవన్నీ వేసేసిన తర్వాత ఆ తర్వాత ఘటాలు దీపాలు ఇలా వెలిగించి ఆ తర్వాత ఘటాలు ఎత్తుకొని నూకల తల్లి గుడి వరకు వెళ్తాం. మేము వెళ్ళి అక్కడ సమర్పించి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ భోజనాలు అవి ఉంటాయి ఇంకా యాజ్ యూజువల్గా. అండ్ ఘటాలు ఎత్తుకునేటప్పుడు మాత్రం ఎంత క్రౌడ్ అయిపోయిందంటే అంత క్రౌడ్ అయిపోయింది, భయపడ్డాను కూడా నేను. సో నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఇలాంటివి అంటే నాకు అసలు డివోషనల్గా అయితే సూపర్ ఇష్టం. మీకు ఎక్కడ అవకాశం ఉంటే నేను చక్కగా వెళ్తాను, హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తాను. నాకు ఎందుకు అనిపిస్తుంది, మనం ఆ టైంకి అక్కడ ఉన్నామంటే మనకు అది అదృష్టం ఉంది అని అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఇంకా ఆవిడ ఎప్పుడైతే నేమ్స్ అవి రాసుకున్నారనమాట, ఎవరెవరు ఘటాలు ఎత్తుకుంటారని చెప్పేసి. సో నేను వెంటనే పేరు ఇచ్చేసాను, వస్తాను పర్వాలేదని చెప్పేసి. నేనైతే ఇక్కడ డ్రెస్ వేసుకొని స్టార్ట్ అయ్యా, ఎందుకంటే శారీతో ఇంకా ఘటం ఎత్తుకొని నూకలతల గుడి వరకు వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను డ్రెస్ వేసేసుకున్నా. ఇక్కడ వేరే వాళ్ళు షూట్ చేస్తున్నారనమాట, నేను కింద ఉన్నాను. అండ్ మమ్మీ వచ్చేసి ముందుకు వచ్చింది, ఘటం నేను ఎత్తుకోలేనేమో అని చెప్పేసి ఘటం ఇలా ఎత్తుందనమాట. ఆ కుండలో తాంబూలం ఉంటుంది, అంటే లైక్ అరటిపళ్ళు, తమలపాకు ఇలాగా తాంబూలం ఉంటుంది అనమాట. మనం నూకలతల్లి గుడి వరకు వెళ్ళి అక్కడ సమర్పించేసుకొని దండం పెట్టేసుకొని మనం దర్శనం చేసుకొని వచ్చేయడమే అంతే. అండ్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట ఘటం ఎత్తుకోవడానికి. అండ్ పోటీ పడుతూ ఉంటారు, అంటే నూకలతల్లి అంటే అందరికీ ఎలువెల్పు కదా, సో అందువల్ల పోటీ పడుతూ ఉంటారు. భక్తి అలా ఉంటుంది అనమాట. అండ్ నూకలతల్లి గుడి ఎంతమంది విజిట్ చేశారు అనకాపల్లిలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నూకలతల్లి గుడి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను వెయిట్ చేస్తాను ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుందా, ఎప్పుడు షూట్ చేస్తానా, ఎప్పుడు నేను కల్లారా తల్లిని, ఒరిజినల్ తల్లిని చూస్తానా అని చెప్పేసి. ఇప్పుడైతే గుడి వేరే దగ్గర ఏర్పాటు చేశారనుకోండి, బట్ ఈ చిన్నప్పటి నుంచి తల్లిని, ఆ ఒరిజినల్ తల్లిని చూసే అంత సాటిస్ఫాక్షన్ నార్మల్గా ఏర్పాటు చేసిన దగ్గర ఉంటుంది కదా. సో అందువల్ల నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు ఒకసారి పండగ చూసేయండి.
ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఫస్ట్ అయితే ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళ ఘటాలు ఎత్తిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఘటాలు ఎత్తుకున్నారు. అండ్ ఇలాగా ధూపం అది ఇస్తూ ఉంటారు. అందరి ఘటాలకి ధూపం ఇస్తూ ఉంటారనమాట. మొత్తం ఆల్ ఓవర్ మనము నూకలతల్లి గుడికి వెళ్ళేంత వరకు అలాగా. నాకు నూకలతల్లి పండుగ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా. మా మ్యారేజ్ అయినాక నూకలతల్లి పండుగ జరుగుతుందేమో అనుకున్నా, బట్ జరగలేదు. మా అక్క వాళ్ళు నూకలతల్లి పండుగ చేసుకుంటారు. నూకలతల్లి పండుగ చాలా పనితో కూడుకున్న పని అనమాట. ముందు రోజు పుట్టక పెట్టుకుంటారు, అంటే పాట పెట్టుకుంటారు. నూకలతల్లి హిస్టరీ అంతా పాట పెట్టుకుంటారు. ఇక్కడ నేను అలా చూస్తున్నానా, వెనకాతల నుంచి వాటర్ తీసుకొచ్చి పోసారనమాట. వాటర్ వేసుకోవడం అనేది అసలు ప్లాన్లో లేదు. ఒక్కొక్కరు అలా వాటర్ తెచ్చి పోస్తున్నారనమాట. సో చాలా పనితో కూడుకున్నదనమాట నూకలతల్లి పండుగ అనేది. మొక్కుకుంటే మాత్రం కంపల్సరీగా నెరవేర్చుకోవాలి. ఏదైనా మొక్కే కదా, ఈ తల్లి అనే కాదు, ఏ తల్లి దగ్గరైనా మనం మొక్కుకుంటే మొక్కు తీర్చుకోవాల్సిందే కంపల్సరీగాను. అండ్ అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇలా అందరూ చక్కగా నైవేద్యాలు ఏవైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో, నైవేద్యాలు, నిమ్మకాయల దండ, పూల దండ అండ్ అరటిపల్లి గెల్లు, ఇవన్నీ కూడా తీసుకెళ్తారు. అండ్ మా మమ్మీ వాళ్ళు నూకలతల్లి పండుగ చేసుకున్న రోజు కూడా నేను మీకు షేర్ చేశాను. ఎంతమంది చూసారో లేదో, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయిపోయినట్టుంది నేను షేర్ చేసి. అప్పుడైతే మమ్మీ దేనికో మొక్కుకుంది. సో అప్పుడు నూకలతల్లి పండుగ చేసుకున్నాము. అప్పుడు కూడా అందరం వైట్ చీరలు అవి కట్టుకొని చేసుకున్నాం అనమాట. అప్పుడు చాలా బాగా జరిగింది. అండ్ మొన్న మా జోష్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా నూకలతల్లి పండుగ చేసుకున్నాము. మా అక్క వాళ్ళు చేశారనమాట. సో అప్పుడు కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట నూకలతల్లి పండుగ. ముందు రోజు రాత్రి అంతా పుట్టకుంటుంది. ఆ పాప అసలు నిద్ర ఉండదు. ఎవరైతే పండుగ మొక్కుకుంటారో వాళ్ళకి అసలు నిద్ర ఉండదు. ఇక్కడైతే నూకలతల్లి గుడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా అక్క అనమాట పక్కన, తను చాలా హెల్ప్ చేసింది ఈరోజు. వీడియోలో అన్ని పాపం తనే తీసింది అనమాట. మా అక్క అంటే మా మేనత్త వాళ్ళ అమ్మాయి, మేము అక్క అని పిలుస్తాము. సో ఇంతకుముందు మీరు చూసే ఉంటారు వ్లాగ్స్లో. అండ్ నేనైతే ఇలా పట్టుకొని చక్కగా వెళ్ళిపోయి, నేను ఎవరైనా అడుగుతారనమాట, నేను ఎత్తుకొని ఇస్తానమ్మా అని చెప్పేసి. ఒకళ్ళు ఎవరైనా తీసుకునేసరికి నాకు టెన్షన్ అనమాట, వాళ్ళు ఇస్తారో లేదో, వాళ్ళు తీసుకుంటారో లేదో అని చెప్పేసి. అది ఇష్టం అనమాట. ఎందుకో ఆ ఘటం ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. సో అది. అండ్ ఇక్కడ నూకలతల్లి గుడి టెంపరీగా ఏర్పాటు చేసిన తల్లి అనమాట విగ్రహము. అండ్ ఇక్కడ పోతురాజు గుడి దగ్గర సమర్పించేస్తున్నాం అనమాట. ఇచ్చేసి పోతురాజు గుడి దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మధ్యాహ్నం భోజనం అవేం నేను పెద్దగా షూట్ చేయలేదు. అండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నాను కదా, ఇదే అనమాట ఆ పెద్ద గోపురము. అండ్ దాని ఎదురుగా కన్స్ట్రక్షన్ అంతా చేస్తున్నారు. సో అదనమాట కొత్త గుడి. నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా అయిన తర్వాత నేను మీకు షేర్ చేస్తానండి. పెద్ద గుడిలాగా చేస్తున్నారనమాట. మా చిన్నప్పటి నుంచి ఏదైతే గుడి ఉందో ఆ గుడే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెద్ద గుడిలాగా చేస్తున్నారు. సో అందుకే అందరూ అనకాపల్లి మొత్తం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట దర్శనాలకి. వాళ్ళందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది. గుడి ఇనాగ్రేషన్ అది ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం కూడా. అండ్ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా ఇక్కడ అందరూ చీరలు అండ్ ఆల్సో నైవేద్యము, సల్లివిడి ఇవన్నీ సమర్పించుకుంటారు. అండ్ పోతురాజు దేవాలయం అనమాట ఇది కూడా ఏర్పాటు చేసిందే. అండ్ అది పోతురాజు గుడి కూడా కంబైన్డ్ ఉంటుంది నూకలతల్లి గుడిలో. తమ్ముడు అనమాట నూకలతల్లికి పోతురాజు దేవుడు. సో అక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసరికి మమ్మీ వాళ్ళు బూరెలు చేస్తున్నారు. అండ్ బూరెలు అందరూ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే నాకు వీళ్ళందరి మధ్యలో కూర్చుంటే కామెంట్ ఏంటి తెలుసా, నువ్వు ఎందుకు బాగా సన్నం అయిపోయావు, ఇంకే సన్నం అవ్వకు, నీ ముఖంలో కలపోతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలామంది అడుగుతున్నారు అనమాట, సన్నం అయిపోతున్నావు ఏంటి, ఏం చేస్తున్నావు, ఏం తిండి తింటున్నావా లేదా అన్నట్టుగా. అండ్ ఇక్కడైతే నేను మమ్మీ డీమార్ట్కి వచ్చాము. మమ్మీ చాలా తక్కువ వస్తుంటుంది డీమార్ట్కి. అండ్ ఇక్కడైతే బ్యాగ్ గురించి అని చెప్పేసి అక్కడ వెళ్ళి లాక్ చేయించాలి మమ్మీ, బ్యాగ్ ప్యాక్ చేయించాలంటే. అక్కడ మమ్మీ ఏం అవసరం లేదు రా అది ఇది అంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే గ్రాసరీస్ కోసం అని చెప్పేసి వచ్చాం మమ్మీ వాళ్ళు. ఆబ్వియస్లీ డీమార్ట్ కంటే గ్రాసరీస్కే కదా వెళ్తాం. సో ఇక్కడ చెకింగ్ చేయమంటే చెకింగ్ కూడా మమ్మీ ఎందుకు మేమేం తెచ్చుకోలేదు అది ఇది అంటుంది. మెయిన్ మమ్మీ వచ్చింది అయితే ఆయిల్ క్యాన్స్ గురించి అని వచ్చింది. అప్పుడు ఆయిల్ క్యాన్స్ బయట కంటే ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అని చెప్పేసి ఆయిల్ క్యాన్స్ గురించి. మమ్మీ వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడతారు, అట్ ది సేమ్ టైం క్యాన్ కూడా వాడతారనమాట. బాగా డీప్ ఫ్రైస్, జంతుకులు ఇవన్నీ వేసేటప్పుడు నార్మల్ ఈ ఆయిల్ యూజ్ చేస్తారు. మిగతా నాన్ వెజ్ ఐటమ్స్కి వాటికి నువ్వుల నూనె యూజ్ చేస్తారనమాట. సో ఇలాంటివి ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పేసి బల్క్లో ఒక 2 క్యాన్స్ తీసేసుకుందామని చెప్పేసి నేను మమ్మీ వచ్చాం. అండ్ ఆల్సో మమ్మీ డిఫరెన్స్ చూస్తుంది అనమాట. డిఫరెన్స్ అంటే బయట ప్రైస్ ఎంత ఉంది, లోపల ప్రైస్ ఎంత ఉంది, అది ఇది అని చెప్పేసి. అండ్ మనకు అనకాపల్లిలో డిమార్ట్ పెట్టేశారు కదా, ఎంతమందికి హెల్ప్ అవుతుంది అనేది నాకు
నాకు కామెంట్ సెక్షన్లో అంటే ఎంతమంది వెళ్ళారు అనేది చెప్పండి. ఇంతకుముందు అంటే శీలానగర్ దగ్గర అక్కడ ఉందన్నమాట డీమార్ట్. రీసెంట్గా పెట్టాను, నేను వీడియో కూడా చేశాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఇది నేను 3rd టైం 4th టైం రావటం. మా అక్క వాళ్ళు గ్రాసరీస్ కొన్నప్పుడు వచ్చాను, మమ్మీ వాళ్ళ గ్రాసరీస్ కొన్నప్పుడు వచ్చాను. సో అదనమాట. అండ్ ఇక్కడ మమ్మీ ఎంత తగ్గుతుంది ఏంటి ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. మమ్మీకి అంత అవగాహన ఉండదు, ఎందుకంటే తను అసలు బయటికి రాదు యాక్చువల్గా. ఏది తీసుకురావాలన్నా డాడీ తీసుకొచ్చేస్తారు కాబట్టి అంత అవగాహన ఉండదు. అందుకని ప్రైస్ ఎంత పడుతుంది, ఏదైతే తక్కువ పడుతుంది, బయట ప్రైస్ ఎంత ఉంది, అది ఇది అని చెప్పేసి. మనం మెయిన్ డీమార్ట్కి వచ్చేది కొంచెం సేవ్ అవుతుంది అనే దాని మీద బల్క్లో తీసుకోవడానికే కదా వస్తాం. సో ఆ రూపాయి తగ్గించుకోవడంలో మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు, ఏదైనా రూపాయి కాబట్టి. సో అస్సలు సిగ్గుపడకూడదు. అండ్ ఇక్కడైతే సర్ఫ్ ప్యాకెట్ 1+1 ఆఫర్ ఉన్నాయన్నమాట అప్పుడు. సో అవి తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇంటికి కావాల్సినవన్నీ ఒక లిస్ట్ ఒక నోట్స్లో రాయించింది మమ్మీ. ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో రాశాను, దాని తగ్గట్టు అలా చూసుకుంటున్నాం అనమాట. సో అది. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నేనైతే సిల్వర్ ప్లే బటన్ అనకాపల్లి తీసుకొచ్చాను. సో దట్ నేను మమ్మీ వాళ్ళకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దామని. మా అత్తయ్య మా మామయ్య దగ్గర రియాక్షన్ తీసుకోలేదని కామెంట్స్ పెట్టకండి, వాళ్ళు ఊర్లో లేరు, వాళ్ళు కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ వెళ్ళారనమాట. అందుకే నేను పెద్దగా వాళ్ళని చూపించకపోవడానికి రీజన్. మళ్ళీ మీరు అలా ఫీల్ అవ్వద్దని చెప్పి ముందే చెప్తున్నా, కేదార్ బద్రీనాథ్ ట్రిప్లో ఉన్నారు వాళ్ళు, అందువల్ల వాళ్ళ రియాక్షన్ షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడైతే నేను కొంచెం అన్బాక్సింగ్ చేసేసి మా అక్క అండ్ ఆల్సో మా డాడీది మా మమ్మీది అండ్ సౌజీ వాళ్ళ రియాక్షన్ అది షూట్ చేశాను అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది నాకు చాలా మెమొరబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు మన ఛానల్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు వినడానికి కూడా బాగుంటుంది. అండ్ నాకు కూడా కొంచెం వాళ్ళు నా గురించి ఇలా ఫీల్ అవుతున్నారే కదా అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. మా అక్క అయితే సూపర్ మాట్లాడింది, చూడండి మా అక్క ఎంత బాగా మాట్లాడిందో. థ్యాంక్ యూ. ఇది నువ్వు నాకు ఇస్తున్నా గిఫ్టా? నీకు ఇస్తున్న గిఫ్ట్. యాజ్ ఏ సిస్టర్గా నువ్వు ఎలా ఫీల్ అవుతావు చూడాలి. అట్లా తీయమ్మా. ఓకే. తీసుకున్నా. This is the success of my sister and 100K subscribers. అది కాదు మెయిన్, ఆ ప్లే బటన్ మెయిన్. May it become 1 million. నెక్స్ట్ 1 million. 1 million. And this is the success of my sister. I am very proud of her. Yes. Congrats. ఎలా ఉంది అది? Successfully moving forward to many more like this. మంది తెలుగు ఛానల్ Many more like this. తెలుగులో చెప్పు. చాలా ముందుకు వెళ్ళాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. వితౌట్ ఎనీ ఎంకరేజ్మెంట్ వెళ్ళింది. మా అక్క చాలా తక్కువ ఇలాంటి స్పీచెస్ ఇస్తూ ఉంటది, అసలు మిస్ అవ్వద్దు ఎవరు, చాలా తక్కువ ఇస్తూ ఉంటది. అసలు ఎవరి సపోర్ట్ తోని 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే ఇట్స్ నాట్ చాలా చాలా ప్రౌడ్. ఇంకంతే, నేనేం చెప్పలేను ఇంకా. తన ఫేస్ లో అర్థమైపోతుంది, మాటలో చెప్పకపోయినా. దిస్ ఇస్ తాతికి డాడీ. సూపర్. ఎలా నువ్వు ఒకసారి చూసి చెప్పాలి. సూపర్. 1 lakh 1000000 1 lakh. పేపర్ చూపించు. ఈ పేపర్ డాడీ అది సర్టిఫికెట్ అన్నమాట. నాకేమో ఒక అమ్మ నేను ఇంకా చెప్పలేను. నీకమ్మా బాగుందమ్మా అని చెప్పి. బాగుంది అది. సూపర్గా ఉంది. సూపర్. ఇది డాడీ ఇప్పుడు ఇదంతా నువ్వు చదవాలన్నమాట. ఇదంతా ఒకసారి చదివి చెప్పు. రాజ్యాంగం పట్ల నా క్రమ విధేయతల్ని. ఫస్ట్ సబ్స్క్రైబ్. ఇవన్నీ నాకు చెప్పడం రాదు. నువ్వు ఇలా నువ్వు ఇలా పట్టుకో. ఇది ఒక చేతి ఇది ఒక చేతిలో పట్టుకో. అంతే. నువ్వు తెలుగులో ఏం చెప్తావు చెప్పే. అంతే. ఏం చెప్పాలి, నాకేం చెప్పడం రాదు. మాకు చాలా ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. ప్రోత్సాహం లేకుండానే ఇంత స్థాయికి వచ్చింది. అదే చెప్పాను. అదే నేను చెప్తాను.
మా చెల్లి అయితే అంటే వీళ్ళ అమ్మాయి ఎవరి ప్రోత్సాహం లేకుండానే చాలా మంచి చెట్టు తెలియకుండానే 2 సంవత్సరాలు సాగించింది. మా చెప్పకుండానే తర్వాత తెలిసింది మాకు. తర్వాత అయినా ఏం చేస్తుందో మాకు తెలియకుండా మాకు తెలియదు. అలా చేసుకుంటుంది ఆ అమ్మాయి. ఏదో 1,00,000 మంది అయ్యారు. ఇంకంతే, ఇంకంతవరకు నేను మాట్లాడలేను. అది ఎలా ఉంది, అది ప్లే బటన్ ఎలా ఉంది చూడు. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఇలాంటి ఎన్నెన్నో తెచ్చుకోవాలని ఇంకా అనుకుంటున్నాను. ఇది సూపర్, ఇది ఒకటి చాలు, ఇది లాస్ట్ ఒకటి చాలు. ఇలాంటివి చాలా ఎక్కువ తెచ్చుకోవాలి. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. నిన్ను ఎవరైనా అడుగుతున్నారు ఇప్పుడు మీ అమ్మాయి గురించి? ఇంకా బోళ్ళ మంది అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా బజార్కి వెళ్ళినా మీరు వీడియోలో కనిపిస్తారే అంటారు. ఇప్పుడు సౌజీ చెప్తుంది అనమాట. చెప్పు, అది చూపించద్దా రా, అది చూసి మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పాలరా. దీని వల్లే మా ఫ్రెండ్ నేను మళ్ళీ కలుసుకోగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ వల్ల ఫస్ట్ మా ఫ్రెండ్ నేను కలుసుకోగలిగాను. రోజు చూడగలుగుతున్నా, రోజు నేను ఇందులో చూసేదాన్ని. ఇదేంటి చాందీ అమ్మో అంత పాపులర్ అయిపోయింది, మాతో కలుస్తుందా కలవదా అని అనుకున్నా. భయపడ్డావా? చాలా భయపడ్డాను. కానీ ఎప్పుడు అప్పటి చాందీయే ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఎలా తింగరదో ఇప్పుడు అలా తింగరదే. అలా ఏం కాదు, ఇది గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డాన్స్ అవుతున్నాడు డాడీ. ఇలాంటిది నెక్స్ట్ గోల్డ్ బటన్కి చేరుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్క్రిప్టెడ్లో చెప్తుండ్రు. హ్యూజ్, కష్టమైంది. నువ్వు టార్గెట్ ఇచ్చావు. అవును టాస్క్, అది కూడా ఫ్యాన్ లేకుండా ఎండాకాలంలో అది కూడా ఫ్యాన్ లేకుండా టాస్క్. చెమటలు పట్టేస్తుంది అందరికీ. ఏసీలో ఉండే చెమటలు పడతాయి, చెప్పాలి కూడా తెలియట్లేదు. అది కూడా ఫ్యాన్ వేసుకోకుండా. మరి అయ్యో నువ్వు అది ఒకటే మన రూటే ఇంకా ఇంకో రూట్కి వెళ్ళాం. అది ఆఫ్ కెమెరా అవని ఆన్ కెమెరా అవని ఒకటే రూట్, అంతే అలా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ వీళ్ళందరి రియాక్షన్స్ మాత్రం అసలు ప్రైజ్లెస్ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మిగతా వాళ్ళ రియాక్షన్ షూట్ చేయలేదు, ఇంకా వాళ్ళు రావడం లేట్ అయిపోయిందని మా బావగారు అండ్ ఆల్సో పిల్లలు వాళ్ళ రియాక్షన్. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, టేక్ కేర్, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.